నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు హాట్ టాపిక్గా మారాయి. లట్టుపల్లి గ్రామ పంచాయతీకి పోటీ చేసేందుకు అమెరికా నుండి ప్రత్యేకంగా వచ్చిన ఒక మహిళ నామినేషన్ దాఖలు చేయడంతో ఈ ఎన్నికలు మరింత ఉత్కంఠతను సంతరించుకున్నాయి. లట్టుపల్లి పంచాయతీ ఈసారి జనరల్ రిజర్వేషన్ కింద ఉండడంతో పోటీ బరిలో అనేక మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే ఈ పోటీలో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నది కమతం నందిని అనే అభ్యర్థి. అమెరికాలో తన కుమారుల వద్ద గత 6 ఏళ్లుగా నివసిస్తున్న నందిని కొత్త సడలింపు నిబంధనల ప్రకారం 3 పిల్లలు ఉన్నప్పటికీ సర్పంచ్ పదవికి పోటీ చేయవచ్చనే అవకాశం రావడంతో స్వగ్రామానికి చేరుకొని నామినేషన్ కూడా వేసింది. ఇక గ్రామంలో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి నందినికి బలమైన మద్దతు అందిస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం ఆమె స్వదేశానికి తిరిగి వచ్చి పోటీ పడుతున్నందుకు స్థానికులు స్వాగతం పలుకుతున్నారు. ఇక లట్టుపల్లి పంచాయతీ నుంచి మరో 4 అభ్యర్థులు కూడా వివిధ పార్టీల మద్దతుతో బరిలో ఉన్నారు. పోటీ హోరాహోరీగా కొనసాగుతూ ఉండగా గ్రామ ప్రజల తీర్పు ఎవరి వైపు వాలుతుందో అన్న ఆసక్తి పెరుగుతోంది. నా పేరు నందిని, మాది లట్టుపల్లి గ్రామం. నేను మా పాప డెలివరీ కోసం అమెరికా వెళ్ళినంటిని. కాకపోతే ఇప్పుడు రిజర్వేషన్లు ఓసీకి లేడీకి అయినాయి కాబట్టి నామినేషన్ వేయడానికని ఈ ఊరికి వచ్చాను. దాదాపుగా ఎన్నో ఏళ్ళయింది, 40-50 ఏళ్ళు కావచ్చు, అసలు లేడీ జర్నల్ లేక ఈసారి గెలుద్దాము, ఊరిని బాగు చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాము. ఊళ్ళో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవీ లేకుండా చేయాలని నా ఆశ, ఊరిని డెవలప్ చేయాలని నా కోరిక. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా 1% వచ్చినాయి విడుదలైనవి, ఇంకా ఉన్నాయి కాబట్టి ఊర్లో అందరికీ సాయం చేసి 100% సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే అడిగేశాను. అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపిస్తే ఇవన్నీ నేను సక్సెస్ చేయాలని నా ఆశయం అండి. ఇంతే అండి.